ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు శనివారం రాత్రి గుంటూరులో అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. తిరుపతి లడ్డూలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి జరిగిందన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేసి అందులో ఎటువంటి జంతువు కొవ్వు పదార్థాలు కలవలేదని నివేదిక ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లు కూటమి ప్రభుత్వం వైసీపీపై ఆరోపణలు చేస్తుందని తక్షణమే కూటమి పెద్దలు క్షమాపణలు చెప్పాలని కోరుతూ శనివారం ఉదయం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న దేవాలయాలలో పూజలు చేయాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు దేవాలయంలో పూజలు చేసి తిరుగు ప్రయాణం చేయబోతుండగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అంబటి కారుపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించారు. దీనితో ఆవేశానికి గురైన అంబటి రాంబాబు కూడా తిరిగి వారిని దూషించాడు. ఈ సంఘటనలో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఆయన తల్లిని అవమానించారని తక్షణమే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని కోరుతూ గుంటూరులో ఉన్న అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ నాయకులు కార్యకర్తలు వందల సంఖ్యలో అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి దాడులు చేశారు. అంబటి రాంబాబుకు సంబంధించిన 5 కార్లను ధ్వంసం చేయడమే కాక ఆయన ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తనను తిట్టిన వారిని మాత్రమే తిరిగి తిట్టానని స్పష్టం చేశారు. అయినప్పటికీ తనపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందని శనివారం సాయంత్రం విలేకరులతో ఆయన చెప్పారు. అంబటి రాంబాబు చెప్పినట్లుగానే శనివారం రాత్రి పోలీసులు అంబటి రాంబాబు నివాసానికి చేరుకొని ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అంబటి రాంబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.